హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ చాలా గ్యాప్ 300 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో తర్వాత ఇక్కడ మనకు సపోర్ట్లు ఉన్నాయి. ఇదొక సపోర్టు, ఇదొక సపోర్టు. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో మనకు 50% దగ్గర చూసుకున్నట్టయితే ఇది 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మనకు 50% లైన్ ఉంది. సో ఈ లైన్కి పైకి వెళ్ళట్లేదు. సో కిందికని ఎంటర్ అయ్యాను. సో చూద్దాము మనకు ప్రాఫిట్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా, ఎలా వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో చూద్దాము మార్కెట్ డౌన్కి అయితే పడుతుంది అనుకుంటున్నా. సో ఒకటే ట్రేడ్ చేద్దాము. సో ఇక్కడైతే ఇది టార్గెట్ 23,866 వస్తే ఎగ్జిట్ అయిపోదాము. సో చూద్దాము. మనకి ప్రీమియం ఏమో స్లోగా మూవ్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. సో ఎంట్రీ తీసుకున్నాను కానీ అది ఈ ఎక్స్పైరీ కాదు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. లేకపోతే టైం డీకే వల్ల తొందరగా లాస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. సో లాజిక్ అయితే సింపుల్. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ 50%లో నేను డౌన్ సైడ్ తీసుకున్నాను. మళ్ళీ మార్కెట్ ఇటు వస్తే ఇంకొక క్వాంటిటీ యాడ్ చేశాను. సో మార్కెట్ ఈ ఏరియాకి వస్తే మనం ఎగ్జిట్ అయిపోదాము. సో కొద్దిగా చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో చూద్దాము. మనకి మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ అయితే రావాలి. సో 371 ప్రాఫిట్ కనబడుతుంది. సో చూద్దాము. ఇక్కడ ఇంకా కొద్దిగా ఈ ఏరియా దాకా ఇంకా పడాలి. ఈ దాకా వస్తే 23,821 దాకా వస్తే ఎగ్జిట్ అయిపోదాము. సో మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది 426 ప్రాఫిట్. స్లోగా ఉంది మూమెంటం, ఈరోజు ఎక్స్పైరీ కదా. సో ప్రాఫిట్ కొద్దిగా స్లోగా ఉంది. సో కొద్దిగా మూమెంటం వస్తే ఎగ్జిట్ అయిపోదాం. సో చూద్దాము. సో 600 సో చూద్దాము. మూమెంటం అయితే ఫాస్ట్గా అయితే లేదు. సో ఇక్కడ బయ్యర్స్ కొద్దిగా మార్కెట్ని పుల్ చేస్తున్నారు. సో ఇంకా కొద్దిగా అయితే మార్కెట్ అయితే డౌన్ రావాలి. సో చూద్దాము. సో 500, 600. సో కొద్దిగా చిన్న ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ చిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో కొద్దిగా ఫుల్ బ్యాక్ ఈడ ఇంకొక 20 పాయింట్లు కూడా రావడానికి ట్రై చేయడం లేదు. సో ఓకే, సెల్లింగ్ ప్రెజర్ అయితే రావాలి. చూద్దాము. ఇంకొక ప్రెజర్. సో ఇప్పుడు సో వస్తుంది. సో మనమైతే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కానీ సో మనం రెడీ చేద్దాము. సో ఇక్కడ 9. సో ఒక 3 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకైనా మంచిది. సో ఇంకా కొద్దిగా పడాలి మార్కెట్. సో 900 మనకి ప్రాఫిట్. సో 52. సో ఒక 3 లాట్స్ అయితే ఎగ్జిట్ పెట్టేశాను. సో ఎగ్జిట్ అయిపోయితే ఓకే. సో 1171 ప్రాఫిట్. సో ఒక క్వాంటిటీ ఉంది. సో ఒక క్వాంటిటీని నేను కొద్దిగా రైట్ చేస్తాను. 1200 ప్రాఫిట్. సో స్టాప్ లాస్ పెట్టేద్దాము. ఎందుకైనా మంచిది. సో 1200.
సో ఇట్స్ ఓకే. మనము స్టాప్ లాస్ సో ఒక క్వాంటిటీ ఉంది. సో మార్కెట్ అయితే బై సైడ్కి వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే. సో ఇక్కడ నుండి కొద్దిగా ఇంకా పడాలి. సో చూద్దాము. సో ఈ ఏరియా దాకా రావాలి ఇంకా. సో మనము 10 పాయింట్స్ తోటి ఎగ్జిట్ అయిపోతే బెటరు. చూద్దాం తర్వాత. En barata. మ్మ్. Daré. మ్మ్.